ఎప్పుడు గడ్డం పెంచలేదు కదా? గడ్డం ఉంది కానీ ఇలాంటి గడ్డం ఇలాంటి గడ్డం లేదు. రాఖీలో కొంత ఉంది, బట్ ఇంత గడ్డం ఎప్పుడు లేదు. yeah. ఉంటే స్టబుల్ లాగా ఉండింది లేదా కొంచెం ఎక్కువ ఉండింది, కానీ అసలు ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఓవర్ కానీ ఇంత డ్రాస్టిక్ మేక్ ఓవర్ కానీ నేను ఇప్పటిదాకా చేయలేదు. రైట్. ఇక్కడేమో మనం కొంతకాలంగా గడ్డం చూస్తూనే ఉన్నాం. ఈ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ అక్కడేమో మనం అమితాబ్ బచ్చన్ గారిలో చూసాము, అజిత్ గారిని చూసాము విత్ దిస్ కైండ్ ఆఫ్ లుక్. అండ్ ఇప్పుడు జగపతి బాబు గారు ఈ లుక్ ఇంకెంతకాలం ఇలా యు గోయింగ్ టు బి సీన్? నాకు అలాగే ఉంటే బాగుంటారు. ఆయన చాలా తక్కువ మందికి సూట్ అవుతుంది, నాకు తెలిసి బాబుకి బాగా సూట్ అయిపోయినట్టు. ఎందుకో ఆయనకి పర్ఫెక్ట్ గా ఉంది. అబ్సల్యూట్లీ. మీకు ఈయన లుక్ ఎలా అనిపించిందండి? నాకు చాలా మంది బాగాలేదు అన్నారు నేను లండన్ వెళ్ళే ముందు. తర్వాత కలిశాను, నేను చెప్పలేదు బికాస్ అది అనవసరం, హాఫ్ వే ఉంది సినిమా, డిస్టర్బ్ చేయకూడదని. దాని తర్వాత టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దాని ఫాలోయింగ్ చూసి మళ్ళీ నోరు మూసాను. పల్లెటూరులో కూడా ఈ గెటప్ వేసుకుని తిరుగుతున్నారు, ఇంకా నేనే తప్ప ఇంకా ఓకే నాకు వయసు వచ్చేసింది అయితే నేను ఇంకా కామెంట్ చేయకూడదని ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను అనమాట. బట్ అందరికీ ఆ భయం ఉండిందండి, అది నాకే చాలా మంది చెప్పారు, నాతోనే చాలా మందికి ఇదేంటి అంటే ఒకసారి ఒక డ్రాస్టిక్ ఒక రాడికల్ చేంజ్ ఓవర్కి ఎప్పుడైనా కూడా ఒక నిమిషం ఆగుతారు, నచ్చదు. బట్ అదే అన్నాను, అది ఏంటో మరి, అది బహుశా సుకుమార్ గారు దర్శకులు కాబట్టి, బహుశా ఇది మేము అక్కడ లండన్లో చేస్తున్నాం కాబట్టి, బహుశా నిజంగా అలాంటి గెటప్లు ఇంకా కోరుకుంటున్నారు ఏమో. సో వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, తర్వాత అన్నీ కూడా పాజిటివ్ అవుతూనే వచ్చింది మాకు. అండ్ కామెంట్ ఎవరో చెప్పను, తారక్కని కలుస్తున్నాను ఏం చెప్పమంటావు అంటే కొంచెం తలదూకోమన్నాడు సార్ అన్నాడు. అంటే అది ప్రేక్షకులు అయి ఉండరు, ఫ్రమ్ ద ఇండస్ట్రీ అదే కాదు, అదే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. బట్ అంటే ఇవన్నీ ఎందుకు చెప్పగలుగుతున్నానంటే బికాజ్ ఆఫ్ రెస్పాన్స్ టుడే ఆఫ్టర్ ద టీజర్, ఆఫ్టర్ ద ఫస్ట్ లుక్ చెప్పినా కదా, ఐ కుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్, ఇంకా చెప్పడానికి ఏం లేదు అక్కడ. అండ్ ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. అండ్ అక్కడ మంచి మాట తను చెప్పింది ఏంటంటే 100% రాంగ్ అన్నది చేసేయాలి, 100% రైట్ అన్నది చేసేయాలి. సంథింగ్ టు లుక్ ఎట్, ఆడ్గా ఆర్ టూ గుడ్గా కనపడినా ఒకేసారి అట్రాక్ట్ చేస్తుంది మనం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు ద పబ్లిక్ టుడే. నేను ఫస్ట్ ఆ సామెత చెప్పినప్పుడు బాబు మా ఇద్దరి మధ్యలోనే డిస్కషన్ వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ బాగాలేదని చెప్పలేదు నాతో, అసలు ఆయనకు నచ్చలేదని కూడా చెప్పలేదు. మామూలుగా మొబావుగా ఉన్నారు, అసలు ఏం మాట్లాడుకోకుండా అసలు నార్మల్గా ఉన్నారు ఆయన. బట్ ఎప్పుడైతే నచ్చడం నాకు అదే చెప్తున్నానండి, దట్ ఈస్ వై ఐ షేర్ అ వెరీ స్పెషల్ బాండ్ విత్ బాబు. నాకు తెలిసి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ యాక్చువల్లీ కమ్ బ్యాక్ అండ్ సే దిస్. ఇప్పుడు బాగోలేదు అని చెప్పలేదు నాకు, కానీ ఎప్పుడైతే బాగుందో ఆయన మళ్ళీ ఆయన్ని కరెక్ట్, ఐ మీన్ హీ కరెక్టెడ్ హిమ్సెల్ఫ్, హీ కేమ్ అప్ టు మీ అండ్ హీ టోల్డ్ మీ దిస్. నేను ఇలా నచ్చలేదు నాకు, కానీ ఇప్పుడు నచ్చుతుంది. సో నేను అప్పుడు ఆయనకు చెప్పా, సుకుమార్ గారు ఈ సినిమాకి నాకు చెప్పిన సూత్రం ఏంటంటే తప్పో ఒప్పో ఎక్స్ట్రీమ్కి చేసేయాలంట, అప్పుడే మాట్లాడుకుంటారు. ఎక్స్ట్రీమ్ తప్పు చేస్తే ఆయన హిట్లర్ అయ్యారనుకుందాం, ఎక్స్ట్రీమ్ ఒప్పు చేస్తే ఆయన మహాత్మా గాంధీ గారు అయ్యారనుకుందాం. అది సుకుమార్ గారి సూత్రం. సో సుకుమార్ గారి సూత్రం ఏంటంటే ఎక్స్ట్రీమ్ తప్పు ఎక్స్ట్రీమ్ ఒప్పు చేసేద్దాం, తప్పైతే తప్పు సరిదిద్దుకుందాం, ఒప్పు అయితే మనకే మంచిది కదా అన్నారు ఆయన. ఏమోనండి, అది ఐ థింక్ ఇట్స్ దట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, మా టీంకి ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవ్వచ్చు, ఈ ఫిల్మ్కి ఉండే స్పెషల్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మరి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.